ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమన్నా రెడ్డి గారు, ఇంట్లో ఇద్దరు తమ్ముళ్ళని ఇద్దరు మరదల్ని పెట్టి శంకర్ ఏమో మనల్ని పొలానికి రమ్మంటున్నాడు. ఇంట్లో ఉన్న చిన్నోడిని వేసేయడానికి ఈ శంకర్ని మనమే పొలానికి తీసుకెళ్తున్నామని కురేష్ అనుకుంటున్నాడు. నేను తీయని సినిమాకి డైరెక్టర్ గా నా టైటిల్ వేస్తారేంటండి? ఎందుకే కంగారు పడుతుండవు? చిన్నోడిని వేసేయాలని అడియా కురేషికి నువ్వే ఇచ్చావని శంకర్కి తెలియదు కదా. శంకర్ మనల్ని పొలానికి రమ్మంటున్నాడు. ఇక్కడ ఏం జరిగినా ఆ కురేషి మీదకే పోతుంది కదా, నీ మీదకే నా మీదకే రాదు కదా. పద పద. ఏంటో ఈ కన్ఫ్యూజన్. ఏదన్నా తేడా జరిగితే కురేషి చిన్నోడిని వేసేయటం అటు ఉంచి శంకర్ నన్ను వేసేస్తాడు. ఊరికే భయపడు మాక. పద పద పదండి. హే సంధ్య 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 ఆగు. అరే సంధ్య, నేను ఇలా కాదు. అబ్బా ఏంటండి ఇది? ఇంట్లో ఎవరూ లేరు. ఈ గదిలో మనం, ఆ గదిలో చిన్నోడు సంధ్య మాత్రమే ఉన్నారు. ఉంటే ఏం చేద్దామని? అబ్బా అర్థం చేసుకోవే. దొరక్క మనకి ప్రైవసీ దొరికింది. దొరికితే దాన్ని ఇలా వాడుకోవాలా? తప్పే ఉంది శ్రావణి. చిలిపి. తప్పు కాదు, మీ జాతకంలో గండం ఉంది. అబ్బా నేను బయటికి వెళ్ళినప్పుడు కదా. బెడ్రూమ్ లో ప్రాబ్లం ఏంటి? బావగారు ఇంట్లో లేనప్పుడు ఇలా చేయడం తప్పు. అన్నయ్య ఇంట్లో ఉంటే మనమేం చేయలేం కదా. బావగారు చెప్పేంత వరకు మనం ఏం చేయకపోవడమే మంచిది. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఏమన్నట్టు ఏంటే నువ్వు? బావగారు ఇంకా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇచ్చే వరకు ఆగాల్సిందే. అంటే జెండే గారు పొలం పండించేంత వరకు మనం ఆగాల్సిందేనా? అంతే కదా మరి. అదే కదా బావగారి ఆర్డర్. అబ్బా ఈ జెండే గారి పొలంలో మొలకలు వచ్చేది ఎప్పుడు? మొగుడు పెళ్ళాలుగా మనం కలిసేది ఎప్పుడు? ప్లీజ్. రండి రండి. పొలానికి వచ్చేసినావు అప్ప. ఇదే జెండేకి ఇచ్చిన పొలం. ఎక్కడ పొలం ఎక్కడుందండి? అదేందా ఎట్టంటావో? ఇదిగో ఈ కనుచూపు మేర కనిపించే పొలాలన్నీ కూడా మాయే. అందులో ఈ ఎకరం పొలం జెండేకి ఇచ్చాం. ఈ పోరంబోకు స్థలాన్ని చూపించి పొలం అంటారేంటండి? దీంట్లో మా జెండే సార్ పంట ఎలా పండిస్తారు? లేకపోతే కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటని ఏదైనా చూపించమంటావా ఏంటి? అంత చేత కానప్పుడు ఛాలెంజ్లు చేయకూడదు. పంట పండించడం చేత కాకపోతే ఓడిపోయామని ఒప్పుకోండి. ఇదిగో ఓనరు, ఇల్లు కట్టకుండానే రెంట్ కట్టమంటావేంటి? అప్పుడే గెలుపోటముల గురించి ఎందుకబ్బా తొందరపడతావు? ఆగాలి కాస్త. అన్నా ఈ మెట్ట పొలం చూపించినావేందన్నా? కొన్నేళ్లుగా ఇది సాగులో లేదు కదా. అందుకే కదా ఇది చూపించినదే. దీన్ని ఆయన దున్నాలా, పంట పండించాలా? ఏమన్నా శివారెడ్డి గారు, మనిషి అన్నోడు ఎవడైనా ఇది సాగు చేయగలరా? ఇది సాగు చేస్తే చచ్చూరుకుంటాడు. అది జరగాలనే కదా ఈ పందెంలో ఇరికించింది. ఇది చాలా అన్యాయం అన్నా. ఇట్లాంటి పొలం సాగు చేయమండం దుర్మార్గం.
దగ్గ కుట్ర మోసం. దగాలేదు కుట్రలేదు, పందెం అంటే పందెమే. ఇదిగో ఓనరు, ఆ, ఆ రోజు పెద్ద మనిషిగా ఉండవు కదా, చెప్పు. ఇక్కడ కూడా నన్నే పెద్ద మనిషిని చేశారా? సర్లేండి, తాంబూలం తీసుకున్నాక తప్పుతుందా? లేనిపోయిన టెన్షన్లతో నా ప్రాణం పోయేటట్టుగా ఉంది. నేనంత టెన్షన్ ఎవడు పడమన్నాడు? సిటీలో ఉండి చావచ్చుగా, ఇక్కడికి ఎందుకు తగలడ్డావు? శంకరు, నా పాటికి నేను అద్దె వసూలు చేసుకుంటూ హాయిగా సిటీలో ఉంటుంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు కదా. కారు ఖాళీగా ఉంది కదా, కామెడీకి పనికి వస్తావని తీసుకొచ్చాం. ఇక్కడ నువ్వు విలన్లా గొయ్యలు తెస్తావని ఎవడనుకున్నాడు? ఆహా, నా ఉండికి బొక్క పెట్టి నన్ను విలన్ గా మార్చింది ఎవరో మరి నువ్వు కదా. అబ్బా ఆపప్పా, అసలు విషయం చెప్పప్పా. మ్మ్. ఇదిగో జెండే, ఆ రోజు నేను పెద్ద మనిషిగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. పందెం గెలవాలంటే నువ్వు ఈ పొలం అంతా దున్నాల్సిందే, పంట పండించాల్సిందే. లేదంటే ఓడిపోయినని ఒప్పుకో, శివారెడ్డి గారి చెల్లెల్ని ఈ సీమని వదిలేసి వెళ్ళిపో. ఇదిగో ట్యాంకరు, జెండేసారి ఈ పొలాన్ని సాగు చేసి పంట పండిస్తారు, గెలుస్తారు. నువ్వు అలాగే చూస్తూ ఉండు. ఆ, ఈడు బోడిగుండు మీద వెంట్రుకలే మొలిపించుకోలేనాడు, మెట్ట పొలంలో మొలకలే మొలిపిస్తాడు. కష్టం శంకర్ రెడ్డి, ఇది మెట్ట పొలం, అస్సలు పండదు. బంజరైనా మెట్టైనా నేల నమ్ముకున్నాడు ఎప్పుడూ ఓడిపోలేదు. అవును నీలాంబరి, నేను ఓడిపోను. ఈ పొలం పండించి తీరుతాను. అది కాదండి, నా చిన్నప్పటి నుంచి చూచా ఉండాను. ఈ పొలాన్ని పండించలేక మా నాయన చేతులెత్తేసి ఉండాడు. మీ చిన్నతనం అంటే ఒక 50-60 సంవత్సరాల వెనక అమ్మా. వయసు అయిపోయాక ప్రేమలో పడతారు, ఆ వయసు గుర్తు చేస్తే కోపపడతారు. మీ వల్ల కాదు మర్రో అంటే అలుగుతారు. ఇలాంటి పొలాన్ని ఎలా పండిస్తారు, ఎలా గెలుస్తారు? ఏ ట్యాంకరు, గెలుస్తారని చెప్తున్నా అర్థం కావట్లేదా? వాళ్ళు ఈ ప్రేమ పరీక్షలో పాస్ అవుతారు, ఆ నమ్మకం మాకుంది. నమ్మకం మీ ఒక్కరికి ఉంటే సరిపోదండి. జెండే గారు ఒంట్లో ఓపిక, కండల్లో బలం, శరీరంలో సత్వ ఉండాలి కదా. ఇదిగో వానరు, ఆయన నీళ్ళ సెప్టిక్ ట్యాంకర్ కాదు, ఆ, కేశవ్ జెండే, పవర్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ పొలం దున్నుతాడు, ఇక్కడ పంట పండిస్తాడు, ఈ పందుల్లో గెలుస్తాడు. శివారెడ్డి గారు, మీరు కేవలం పొలం ఇవ్వటం కాదు, కాడు ఎడ్లను కూడా ఇవ్వండి, మా జెండే సార్ గెలిచి చూపిస్తాడు. ఆహా, ఎద్దులేనా? ట్రాక్టర్ ఏం వద్దా? ఇత్తనాలు, ఎరువులు అన్ని సప్లై చేయమంటావా? ఇదిగో అయ్యేమి ఎవరో ఇస్తామని అగ్రిమెంట్ ఏం రాయలేదు. ఆ